తేజ భక్తి టీవీకి స్వాగతం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత అని పిలుస్తున్నారు అమ్మవారిని. ఇవాళ వసిన్యాది దేవతలు అమ్మవారు మెడలో వేసుకున్నటువంటి హారముల గురించి మాట్లాడుతున్నారు. కంఠం గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత మొట్టమొదట కామేశ్వర ప్రేమ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అన్న నామంతో మొదలుపెట్టి ఆ తరువాత అమ్మవారి కంఠం గురించి వక్షస్థలం గురించి మాట్లాడుతూ ఆ వక్షస్థలం మీద అలంకృతమైనటువంటి హారముల గురించి మాట్లాడుతున్నారు. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. అమ్మా, నీ యొక్క కంఠమునందు మాకు 3 రకములైన హారములు కనపడుతున్నాయి. ఒకటి రత్నములతో పొదగబడినటువంటి హారము ఒకటి, లేదా రత్నములు పొదిగినటువంటి బంగారు హారము ఒకటి. రత్నగ్రైవేయ చింతాక, చింతామణులతో చేయబడినది అని కొంతమంది వ్యాఖ్యాతలు అన్నారు. కాదు, అది చింతాకు పతకము అని మనం తెలుగు వాళ్ళం అంటుంటామే, అలా చింతాకు ఎలా ఉంటుందో అలా అటువంటి ఆకుల రూపంలో ఒక హారం ఒకటి తయారు చేస్తారు. ఆ చింతాకులలో మణులు పొదుగుతారు. ఆ చింతాకులలో మణులు పొదగబడినటువంటి హారం ఒకటి. దాని కిందకు వచ్చేటట్టుగా అమ్మవారి మెడలో ముత్యాల హారం ఒకటి. కాబట్టి రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. ముక్త అంటే ముత్యములు అని అర్థం. కాబట్టి లోలముక్త ఫలాన్విత అని ఈ 3 రకములైనటువంటి హారముల చేత అలంకృతమైనటువంటి కంఠసీమ కలిగినటువంటిది, లేదా వక్షస్థలము కలిగినటువంటిది. అమ్మవారి యొక్క గుండెల మీద ఆ 3 హారములు ప్రకాశిస్తున్నాయి. అటువంటి ఆభరణములు దాల్చిన తల్లి. స్త్రీ ఆభరణముల చేత అలంకృతమై ఉండడం అసలు కన్యాదానం దగ్గర నుంచే సాలంకృత కన్యాదానం అని చేస్తారు. 2, ఆడపిల్ల ఇంట్లో ఎన్ని భూషణములు పెట్టుకుని ఎంత సంతోషంగా ఉంటే ఇల్లు అంత వృద్ధిలోకి వస్తుంది. ఆడపిల్లకి సహజంగా భూషణముల మీద తిరస్కార భావం కానీ, భూషణముల మీద నైత్యమైనటువంటి భావన కానీ, ఇవన్నీ ఏమిటన్న భావన ఉండకూడదు శాస్త్రంలో. అది తల్లి పెంచి పోషించవలసి ఉంటుంది. ప్రత్యేకించి ఒక చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణముల గురించి ఒక చక్కటి అభిప్రాయంతో ఆడపిల్ల ఉండాలి. అలాగే ఆడపిల్ల మెడలో ఏదో ఒక హారం వేసుకుని ఉండాలి. చక్కగా అలా వేసుకుని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆమెకి శోభ కలుగుతుంది. ఆమె ఉత్తరోత్తర అన్ని విధాలా తన బిడ్డల్ని భర్తని సంతోషంగా చూసుకోగలిగినటువంటి సమర్థత తత్కారణము చేత ఆ కుటుంబము సమాజము సంతోషంగా ఉండేటటువంటి స్థితి ఏర్పడతాయి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. ఇది మీరు ధ్యానం చేసేటప్పుడు చూడడానికి చాలా చక్కటి స్వరూపం. ఎందుకంటే మెడలో అమ్మవారికి ఏ హారములు ఉన్నాయి అన్నది మీరు ఆలోచన చేస్తే, మీరు ఆ రోజు మానసికంగా అమ్మవారికి ఏ బట్ట కట్టారో ఆ బట్ట మీద అమ్మవారికి ఆ నగలు అలంకారం చేసేటప్పుడు మీరు పొందేటటువంటి ఆనందము అది వాక్కుల చేత ఆవిష్కరించడం చాలా కష్టం. అసలు నిజంగా పూజ అంటే ఎలా ఉండాలి అంటే, ఇవాళ పూజలో స్నానం అన్న మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మవారు స్నానశాటి కట్టుకున్న తర్వాత అమ్మవారు విప్పి పీట మీద పెట్టినటువంటి బట్ట మీకు కనపడాలి. వెంటనే ఎలా జ్ఞాపకానికి రావాలంటే, నిన్న అమ్మవారు ఏ బట్ట కట్టుకుందో ఆ బట్ట మీకు పీట మీద పెట్టి కనపడాలి. నా తల్లి కట్టుకున్న బట్ట అని మీరు కన్నులు కద్దుకుని తల మీద పెట్టుకుని ఆ వస్త్రం అక్కడ పెట్టి స్నానశాటితో ఉన్న అమ్మవారికి స్నానం చేయిస్తే దిగ్గస్తిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమసి అశేష లోక గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారే శంకరాచార్యులు వారు. అలా పొద్దున్నే అసలు అమ్మవారి యొక్క ఆ దర్శనం చాలా గొప్పది. ఆ స్నానశాటి కట్టుకొని పచ్చటి బట్టతో ఉంటే ఆ తల్లికి స్నానం చేయిస్తుంటే ఒక కొడుకుగా, అప్పుడు ఆ తల్లి తలమించి ఆ నీళ్లు పడుతుంటే దిగ్గస్తిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వ అని ఆ బంగారు కలశములతో ఏనుగులు పోస్తున్నటువంటి నీళ్ల వల్ల అమ్మవారు స్నానం చేస్తున్నటువంటి ఆ స్వరూపం, అది ఎవరు దర్శనం చేస్తారో, ఎవరు మనస్సులో దాన్ని పట్టుకోగలుగుతారో వాడు గొప్ప స్థితిని పొందుతాడు.
స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అంటారు శంకరాచార్యుల వారు. ఆకాశగంగా జలాల్ని తీసుకొచ్చి పోస్తాయిట ఏనుగులు. మీరు ఒక్క విషయం జ్ఞాపకంలో ఉంచుకోవలసి ఉంటుంది. కొన్ని నామములను అనుసంధానం చేసేటప్పుడు, కొన్ని నామముల గురించి మాట్లాడేటప్పుడు ఏ స్థితిలో మాట్లాడవలసి ఉంటుంది, ఏ స్థితిలో వినవలసి ఉంటుంది అంటే, మీరు నన్ను అన్యదా భావించను అంటే నేను ఒక ఉపమానం చెప్తాను. ఒక పసిపిల్లవాడు ఒక 5 సంవత్సరములు, ఒక 4 సంవత్సరములు ఉన్న పిల్లవాడు ఆడుకుంటుంటాడు. వాడు 4 ఏళ్ల పిల్లవాడు చంటి పిల్లాడని చెప్పి వాడు అక్కడ ఆడుకుంటుంటే అమ్మ స్నానం చేసి వచ్చి అరమరిక లేకుండా ఒళ్ళు తుడుచుకుంటుంటుంది. ఈ పిల్లవాడు అమ్మ వంక చూస్తాడు. అమ్మ వంక చూసి ఆడుకుంటూ ఉండడంలో వాడికి ఏ విధమైనటువంటి భావన మనసులో ఉండదు. మా అమ్మ అంతే. వాడు సంతోషంగా అమ్మ వంక చూసి అలాగే ఆడుకుంటాడంతే. స్తోత్రం చేసేటప్పుడు, అమ్మవారి నామాలు వినేటప్పుడు, అమ్మవారి నామాలు చదివేటప్పుడు, కొన్ని ఉపచారాలు చేసేటప్పుడు కొడుకుగా నిలబడాలి. అసలు ఏ విధమైన అన్యభావన మనస్సులోకి రాకూడదు. జగజ్జనని మనం సేవిస్తున్నాం. నా అమ్మని నేను సేవిస్తున్నాను. నా అమ్మ, నా తల్లి శరీరంతో ఉన్న రోజుల్లో ఎప్పుడైనా మా అమ్మ స్నానం చెయ్యలేకపోతే మా అమ్మని పీట మీద కూర్చోబెట్టి నేను మా అమ్మకి స్నానం చేయిస్తే అది వేరు. ఆవిడ కొంచెం అనారోగ్యంలో ఉంది కాబట్టి నీళ్లు పోశాను. మా అమ్మకి ఒళ్ళు తుడిచి ఉండవచ్చు. మా అమ్మగారు నాతో చెప్తుండేవారు, మా నాన్నగారు వాళ్ళు 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ములు మహావిద్వాంసులు, గొప్ప తెలివితేటలు ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో పీజీలు చదువుకున్నారు. చదువుకుని వాళ్ళకి డైరెక్ట్గా ఆర్డీఓలు అవి ఉద్యోగాలు వస్తే ఏ కలెక్టర్లుగానే రిటైర్ అవ్వచ్చు. వాళ్ళ 5 కొడుకులు. అమ్మగారు మంచంలో ఉంటే, అమ్మ మాకు ఉద్యోగాలు వచ్చాయని ఎన్ని అపాయింట్మెంట్ ఆర్డర్లో తీసుకెళ్లి చూపిస్తే, ఎక్కడికి వెళ్ళదురా, 10 మందికి చదువు చెప్పి బాగు చేయండి, దానితో నిరపేక్షగా ఏదొస్తుందో దాంతో సంతోషంగా జీవనాలు గడపండి తప్ప పెద్ద ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం తిరక్కండి, నాకు సేవ చేయండి అని చెప్పింది మా నాయనమ్మ గారు. 5 చేసిన పని ఏమిటంటే, ఆవిడ మహావృద్ధురాలు అయిపోయే లోపల వీళ్ళకి ప్రభుత్వోద్యోగాలు వచ్చే వయస్సులు దాటిపోయి 5 అమ్మ చుట్టూ నిలబడి అమ్మకి స్నానం చేయించడం, అమ్మకి అన్నం పెట్టడం, అమ్మకి నమస్కారం చేయడం, స్కూల్కి వెళ్ళడం, పాఠం చెప్పడం, ఇంటికి రావడం, పేద పిల్లలు ఉంటే ఫీజులు కట్టడం, చదువులు చెప్పించడం, ఇలా వాళ్ళ జీవితాలు గడిపారంటే నన్ను మా నాన్నగారిని కానీ లేకపోతే ఇంకో ఉద్దేశంతో చెప్పాల. మా నాన్నగారి కన్నా గొప్పవారు లోకంలో ఎందరో ఉంటారు. మా నాన్నగారిని పొగుడుకున్నానని మీరు అనుకోకండి. నేను మా నాన్నగారి గురించే చెప్పాలి. అటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు లోకంలో. అంటే నేను ఒక ఉదాహరణకి చెప్పానంతే. అమ్మకి సేవ చేసేటప్పుడు అందులో అన్యభావన ఏముంటుంది? అమ్మ స్నానాన్ని కానీ, అమ్మ వక్షస్థలం మీద ఉండేటటువంటి హారాల్ని అమ్మకి అలంకారం చేసేటప్పుడు కానీ మనసు పరవశించిపోవాలి. అమ్మకి కట్టిన చీర, ఆ అంచు, దాని మీద నగలపెట్లోంచి తీసి ఒక్కొక్క నగ అమ్మ మెళ్ళలో అలంకారం చేస్తుంటే ఆ కబరీబంధం కిందకి ఆ నగల యొక్క సంధిబంధాన్ని కలుపుతున్నప్పుడు అమ్మ ఇలా మెడ ఉంచి కొడుకుతో పెట్టించుకుంటున్నట్టుగా పెడుతుంటే అమ్మ గుండెల మీద నగలు, అమ్మ ఇలా ఎర్రటి పతకం వేశాను, దాని కింద చింతాకు పతకం వేశాను, అమ్మ ఇదిగో దీని కింద ముత్యాలహారం వేశాను, ఎంత బాగుందోనమ్మా అని అమ్మకి నగలు అలంకారం చేయడంలో కొడుకుగా ఒక్కరోజు మురిసిపోగలిగితే జన్మధన్యం. అది అందుకోసం వచ్చే కానీ ఆ నామాలు అక్కడి నుంచి ఇలా ఎలా కుదురుతుందండి? ఇలాంటి వెర్రి మాటలు రాకూడదు. అటువంటి వెర్రి ధోరణి ఉండకూడదు. అమ్మ దగ్గర కొడుకు ఎలా ఉంటాడో, అమ్మని చూస్తే కొడుకుకి ఎటువంటి భావన కలుగుతుందో. అసలు నేను మీకు ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకపోతే. అసలు నిజంగా శరీరమునందు కలిగినటువంటి కామం కూడా అమ్మతనాన్ని చూడగానే కిందకి వెళ్ళిపోతుంది. పాల మీద నీళ్లు జల్లితే పాలు ఎలా వెళ్ళిపోతాయో, అమ్మయందు కామం ఉన్న పురుషుడు ప్రపంచంలో ఉండడు. అమ్మని చూసిన తర్వాత అన్యభావాలు ఎందుకు వస్తాయండి? అమ్మతనాన్ని చూసి పూజ చేస్తే అన్యభావన ఎందుకు వస్తుంది? అసలు ఆ నామాల్లో అలా ఎందుకు కనపడుతుంది? కాబట్టి రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత, అమ్మ నీవు అటువంటి హారములను ధరించి ఉన్నావు. ఇప్పుడు నేను మొట్టమొదటి నుంచి మీకు విజ్ఞాపన చేస్తున్నాను, కేశాది పాదాది పర్యంతం చెప్తున్నారు కాబట్టి ఎక్కడా ఏదీ విడిచిపెట్టకుండా అమ్మవారి యొక్క హారములతో సహా, అలంకారములు, ఆభరణములతో సహా మనకి వసిన్యాది దేవతలు అందిస్తున్నారు. ఇది బాహ్యంలో మీరు ధ్యాన సమయంలో
ఉపయోగించుకోవడానికి మీకు ఒక మంచి ఆలంబనం. ఈ నామములు ఓహో అమ్మవారు ఇలా అలంకారం చేసుకుని ఉంటుంది అని మీరు తెలుసుకుంటే ఒక కొడుకుగా ధ్యానంలో మీరు కూడా అమ్మకి అలంకారం చెయ్యొచ్చు. ఆ అలంకారం చేసేటప్పుడు మీరు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం, అది వాక్కులకు దొరకదు. నేను మీకు నిజం చెప్తున్నాను, మీరు ఒక్కరోజు కానీ నిజంగా అలా కొడుకుగా నిలబడి అమ్మవారి మెడలో హారమును అలంకారము చెయ్యగలిగితే నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆనాడు కైలాసంలో నా తల్లి మెడలో ఆహారమే ఉంటుంది. మీరు మానసికంగా ఏ హారాన్ని వేశారో ఆహారంతో అమ్మవారు ఉంటుంది. అది మీ యొక్క భక్తి పరిణితి మీద, మీ మనస్సుని మీరు ఆవిడ పాదాల దగ్గర పెట్టడం మీద ఉంటుంది. కాబట్టి ధ్యానమునందు హారములను అలంకారం చెయ్యడంలో ఈ నామం మీకు ఎంతో ఉపయుక్తమైనటువంటి నామం కనుక రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత కాదు. కేవలము అదొక్కటే దాని ప్రయోజనం కాదు, అందులో ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని దాస్తున్నారు. ఈ లోకంలో లోలులైనటువంటి వారి దగ్గర నుంచి ముక్త అంటే మోక్షస్థితిని కోరుకుంటున్న వాళ్ళ వరకు అమ్మ నీ పాదములను ఆశ్రయించిన వారై ఉన్నారు. ఇది చాలా గాంభీర్యమైనటువంటి నామం అండి. చాలా గాంభీర్యం ఉంది, చాలా గంభీరమైనటువంటి నామం. అసలు యథార్థంగా ఏం చెప్తారంటే ఈ నామాల్ని, వీటి వ్యాఖ్యానాల్ని గురుముఖతః వినడం వల్ల ఏమవుతుందంటే జీవితానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహన ఏర్పడినప్పుడు జీవితం ఒకలా ఉంటుంది, ఈ అవగాహన ఏర్పడిన తరువాత జీవితం ఒకలా ఉంటుంది. ఈ అవగాహన ఏర్పడాలి అంటే లలితా సహస్రనామ స్తోత్రమునకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని విని తీరాలి. అందుకే చూడండి, లోల అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ కదులుచున్నా అని అర్థం. ఎప్పుడూ కదిలితే దాన్ని లోల అంటారు. ఏది కదులుతుంది? శరీరం కదలడం అలా ఉంచండి, శరీరం కదులుతుంది, శరీరం కదలకుండానూ ఉంటుంది, రెండూ ఉంటాయి. కదులుతున్న బస్సులో వెళ్తున్నప్పుడు కదలకుండా పడుకుంటాడు వాడు. కొంతమంది నిలబడి నిద్రపోతుంటారు బస్సుల్లో. కాబట్టి శరీరం యొక్క కదలిక గురించి మాట్లాడటం లేదు, శరీరం యొక్క కదలిక వల్ల దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఏముందండి. అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఒకటి చెప్తారు, దురలవాట్లకి వశం అయిపోయి ఎక్కడ కనపడకూడదో అక్కడ ఒక వ్యక్తి కనపడితే వాణ్ణి చూసి వెంటనే నువ్వు ఈసడించవద్దు అని చెప్పారు. శరీరం అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే శరీరానికి ఏం పాపం లేదు, పుణ్యం లేదు, అదేం చేస్తుందండి? అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తుంది. అది ప్రవచనం చేయడానికి రావే అంటే ఇక్కడికి వచ్చింది. దీంతో ఒక తప్పుడు పని చేద్దామని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది అక్కడికే వెళుతుంది తప్పుడు పని చేయడానికి. దీనికి ఏముంది సంబంధం? దీనికి ఏం లేదు. ఏం చేయమంటే చేస్తుంది. చెయ్యమని చెప్పే రాజు ఒకడు ఉన్నాడు దీంట్లో, వాడు మనస్సు. ఆ మనస్సు సంస్కరింపబడింది అనుకోండి, అంతే, అది వెళ్ళే తావులు మారుతాయి. మనసు సంస్కరింపబడలేదు అనుకోండి, అది వెళ్ళే తావులు మారిపోతాయి. దానికి స్వతంత్రం ఏముంది? దాని స్వతంత్రం ఏం లేదు. కాబట్టి లోల అంటే శరీరం కాదు కదిలేది. ఏది కదులుతోంది? మనసు కదులుతోంది. ఎలా కదులుతోంది అంటే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. చిత్రం ఏంటంటే మనకి బయటవన్నీ తెలుస్తాయి, మన మనస్సు గురించి మనకి ఏమీ తెలియదు. లోల అన్న శబ్దానికి అర్థం మనస్సు యొక్క కదలికలు. మనస్సు యొక్క కదలికలు మీరు చూడండి చాలా చిత్రంగా ఉంటాయి. అది సంకల్ప వికల్ప సంఘాతము. అది ఎప్పుడూ ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది. అది నిద్రపోయింది అనుకోండి, దానంత ప్రశాంతత ఇంకోటి ఉండదు. నిద్ర చాలా హాయిగా ఉందండి అని ఎందుకంటారో తెలుసా అండి? ఇంద్రియాలని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది, మనసు ఉండదు, అందుకే హాయిగా ఉంటుంది. అది బయటికి వస్తుంది మొదలు లేస్తూనే, ఇవాళ ఆ పని చెయ్యాలి, ఇవాళ ఈ పని చేయాలి. ఆ పనికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా అంటే ఇలా చెప్పేద్దాం, ఆయనకి తెలిసి వచ్చింది ఏమిట్లే అంటుంది. అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడు కోరికని తిరస్కరించడం ఉండదు. సాధారణంగా మనసు పని ఏమిటంటే కోరికని సృష్టిస్తుంది. ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, అక్కడికి వెడదాం, ఇక్కడికి వెడదాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, ఇది అనుభవిద్దాం, అది అనుభవిద్దాం చెప్తూనే ఉంటుంది. ఈ చెప్పేటటువంటి మనస్సు కోరికలను ఆలంబనంగా చేసుకుని తిప్పుతుంది తప్ప ఇంకా దేన్ని ఆలంబనం చేసుకోదు. ఏదో ఒక కోరిక పట్టుకుంటుంది. ఇక్కడే మనసుని మీరు కొద్దిగా సంస్కరించారనుకోండి, ఈశ్వర సంబంధంలో తిరుగుతుంది. సంస్కరించలేదనుకోండి, లౌకికాన్ని పట్టుకు తిరుగుతుంది. అంతే తేడా.
మీరు చూడండి, నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి అంటున్నాను అనుకోకండి. కొంతమంది పురాణాలకి చక్కగా పెడతారు, ప్రవచనాలకి. ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత మీరు వారిని పలకరించారనుకోండి, వారు ఏం మాట్లాడతారో తెలుసా అండి? వారి రాగద్వేషాలే మాట్లాడతారు. అంటే మరి శరీరం అక్కడుంది తప్ప ఆ మనస్సు ఏ విధమైన మార్పుని పొందట్లేదు. మరి దేనికి వెళ్ళడం అంటే లోపల మనస్సు ఒక టక్కరితనం చేస్తుంది. ఇది అడ్డు పెట్టుకుంటే కాసేపు బయటికి వెళ్ళడానికి, ఎక్కడో తిరిగి రావడానికి బాగుంటుంది. రెండు, రోజు పురాణానికి వెళ్ళొస్తుంటారంటే ఓ గౌరవంగా ఉంటుంది. అలా కూడా ఆలోచన చేస్తుంది తెలుసా అంటే మీ వంటి వాళ్ళ గురించి కాదు, నా గురించి చెప్తున్నాను. రోజు కోటేశ్వరారు సాయంకాలం పురాణం చెప్పొస్తుంటాడు అంటే కోటేశ్వరారుకు నమస్కారం పెడతారని పురాణం చెప్పడానికి వస్తుంటుందేమో కూడా నా మనస్సు. అటువంటి దౌర్బల్యము నాకు లేకుండుగాక. కానీ మనస్సు అంత చిత్రంగా ఉంటుంది. ప్రతి దాంట్లో ఏదో కోరిక కోరుతూనే ఉంటుంది. నిష్కామంగా ఉండడానికి అసలు ప్రయత్నం చేయదు. ఇప్పుడు ఈ కోరికలతో సతమతం అవుతూ రెండుగా ఉంటారు జీవులు. ఒకళ్ళు భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు, గుడికి ఎడుతూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో తెలుసా అండి? వాళ్ళకి భగవంతుడు అనేటటువంటి వాడు దేనికి పనికొస్తాడంటే వీళ్ళ కోరికలన్నీ ఆయన తీరుస్తూ ఉంటాడు. చిత్ర విచిత్రమైన కోరికలన్నీ కోరుకుంటారు. కోరుకుని ఎందుకంటే అవన్నీ అన్నాం అనుకోండి, ఏమంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎందుకు అవదండి అంటాడు. అది పోనీ ఒక ఈశ్వర పూజకి సంబంధించిన సంకల్పం అయి ఉండదు. అది ఎప్పుడూ లౌకికమే, ఎప్పుడూ లౌకికమే. ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ప్రశాంతంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? మీకు టీవీలో కనపడే వాళ్ళు, వార్తల్లో అందరూ ఇలాంటి వాళ్ళే. ఒంటికి 85 ఏళ్ళు 90 ఏళ్ళు వస్తాయి, వాడికి ఇంకా ఏదో అవలేదని ఏడుపుంటుంది. ఇప్పుడు ఏదో చెయ్యాలని తిరుగుతుంటాడు ఎక్కడో తప్ప వాడు ఎప్పుడూ ఈశ్వరార్చన యందు గుళ్ళోనూ గోపురంలోనూ కనపడదు. ఏమండి అంటే వయస్సు వచ్చేస్తున్న ఈ లోలత్వం ఎలా ఉంటుందంటే నా వల్ల జరుగుతుంది అనుకుంటుంటాడు. నేనేదో ఇంతవాణ్ణి, నేనేదో అంతవాణ్ణి, నేను అప్పుడు పుట్టాను కాబట్టి నాకు ఇంత ఉంది, నేను ఫలానా చోట ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాను, అందుకని నా మాట ఎవరు కాదంటారని ఎక్కడికో పెడతాడు. అసలు వాళ్ళు వీళ్ళకి మొహం కూడా చూపించక భంగపడి తిరిగి వచ్చేస్తుంటాడు. అయితే బాగుపడతాడు అనుకుంటున్నారా మీరు? వాడేం బాగుపడ్డా, వాడు 10 మందికి నేను మళ్ళీ దీన్ని సాధించగలని ఏదో మాట్లాడుతుంటాడు. అంటే ఈ లోలత్వం ఎంత దారుణంగా ఉంటుందంటే దానికి ఈశ్వర సంబంధం కూడా ఉండదు. నేనేం చెప్తున్నానో పట్టుకోలేనంత పసిపాపలేం కాదు మీరు. కాబట్టి ఈ లోలత్వం ఎలా ఉంటుందో తెలుసా అండి? దీనికి ఈశ్వర సంబంధం ఉండదు. వాడు ఎంతసేపు తనవేవో చూసుకుంటుంటాడు. క్రెడెన్షియల్స్ అంటారు. నాకు ఇది ఉంది, నేను ఇన్నాళ్ల నుంచి ఒక దాంట్లో ఉన్నాను, నేను గౌరవింపబడతాను, నాకు ఈ సే అంటారు చూసారా, నాకు పలుకుబడి ఉంది కాబట్టి నేను చెయ్యగలను. వీడికి నా దగ్గర అన్నీ ఉన్నా భగవత్ సంకల్పం అని ఒకటి ఉందండి, అది కూడా కలిసి వస్తే తప్ప ఎక్కడవుతుందని వాడి జన్మలో వాడి నోటంట రాదు. వాడు ఆ భగవత్ సంకల్పం పక్కన పెట్టి ఇంకోళ్ళని తీసుకొచ్చి పెడుతుంటాడు. అక్కడ పెట్టి వాళ్ళ సంకల్పం కలిసి వస్తే ఈ పనులు అవుతాయంటుంటాడు. అంటే వాడికి లౌకికంగా వ్యక్తులను ఆరాధించడం వచ్చు తప్ప వాడికి జీవితంలో భగవంతుడితో ముడిపెట్టుకోవడం చేత కాలేదు. రోడ్డు పక్క పెరిగిన చెట్టు ఎటువంటిదో వాడు కూడా అటువంటి వాడే ఎన్నేళ్ళు వచ్చాడు. అంటే వాడి లోలత్వం నీచాతి నీచమైన స్థాయిలో ఉంటుంది. పోనా దిక్కుమాలిన కోరికలతో అలా వయస్సులో వేసారిపోవడమే తప్పురా అంటే వీడికి ఈ కోరికలు తీరడానికి హేతువేది తన గొప్పతనం. నేను ఇంత గొప్పవాణ్ణి అందుకని అవ్వాలంటాడు తప్ప భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలన్న మాట వాడి నోటి వెంట రాదు. ఇది చాలా నీచ స్థాయిలో ఉండేటటువంటి లోలత్వం. దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అది ఎంచుకోవలసిన పదము కాదు, అసలు ఆ స్థాయిలో ఎవరు ఉండకూడదు, ఈశ్వరానుసంధానం చేసుకోకుండా ఉండకూడదు. అందుకే ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెడితే పెద్దలు ఏం చెప్తారంటే ఒక్క నమస్కారం చేయి చాలని చెప్తారు. ఏమని చెప్తారు అంటే, ఈశ్వర నీ పాదముల యందు నాకు నిశ్చలమైన భక్తిని కృప చెయ్యి, నీ పాదముల యందు భక్తి చెదిరిపోకుండుగాక అని కోరుకో చాలంటారు. నువ్వు భక్తితో ఉంటే నీకు ఆయన పాదముల యందు భక్తి నిలబడిపోతే నీకు ఏవి మంచివో నీకు ఏవి అవసరమైనవో అవన్నీ ఆయన సమకూరుస్తాడు. ఒకవేళ తెలియక నువ్వేమైనా ప్రమాదకరమైన వాటి వైపు అడుగు వెయ్యపోయినా ఆయన చెయ్యి పట్టి లాగేస్తాడు. అప్పుడు నీ కోరిక తీరలేదు. అప్పుడు నువ్వేమనుకోవాలి, నేనేం అడుగుతున్నాను ఈశ్వరుణ్ణి,
నీ పాదముల యందు భక్తి చెదరకుండుగాక అని అడిగాను. నాకు తెలియలేదు. బహుశా ఈ కోరిక నాకు తీరితే దీని కారణంగా నా యొక్క భక్తి చెదిరిపోతుందన్నమాట. అందుకని నేను ఆయన్ని అది అడిగాను. ఆయన అది నిలబడేటట్టే నన్ను అనుగ్రహిస్తున్నాడు. అందుకని నాకు ఈ కోరిక తీరకుండా చేశాడు అని అనగలగాలి మీరు. దీనికి ఆలంబనం మీరు కోరడంలో ఉంటుంది. అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు చూడండి, నేను ఒక్క మాట చెప్తే మీరేమనుకోవద్దు. అసలు దేవాలయానికి మీరు వెళ్ళారనుకోండి, మీరేం చెప్పాలంటే ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య, వాళ్ళు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య అంటారు. అన్నప్పుడు అందులోకి నా భార్య వస్తుంది, నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తుంది, నా బంధువులు వస్తారు, నా మిత్రులు వస్తారు, నా ఆవులు దూడలు కూడా వస్తాయి. రేపు పెళ్ళైపోతే నా కొడుక్కి నా కోడలు వస్తుంది, నా అల్లుడు వస్తాడు, నా మనవలు వస్తారు. ఇది మానేసి మా రెండో అబ్బాయి పేరు, మా మూడో అబ్బాయి పేరు, మా అమ్మాయి పేరు, మా రెండో అమ్మాయి పేరు, మా అల్లుడి పేరు, మా కుక్క పిల్ల పేరు, మా షాపు పేరు, ఎందుకండి ఇవన్నీ? అంటే ఇవన్నీ మీరు చెప్తే తప్ప ఈశ్వరుడికి తెలియదనుకుంటున్నారా? వీళ్ళందరికీ ఇస్తే మీరు సుఖపడతారు, మీకొక్కరికి ఇవ్వడం కాదు వీళ్ళందరికీ కూడా ఇమ్మని ఈశ్వరుణ్ణి నిర్బంధిస్తున్నారా? లేకపోతే వాళ్ళకి ఏదైనా భంగపాటు కలిగితే నువ్వు బాధపడతావన్న విషయం వాడికి తెలియదనుకుంటున్నారా? ఎందుకు చెప్తున్నారు వేదం చెప్పని విషయాన్ని? నువ్వు వెళ్ళి అక్కడ ఒక్క మాట చెప్పు, ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య, వాళ్లే చెప్తారు, చెప్పి పూజ చేస్తారు. అందులో నీకు మనస్సులో ఎవరి మీద నిజంగా ప్రేమ ఉందో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు బాధపడితే నువ్వు బాధపడతావు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కోటేశ్వరరావు తన పుత్రుల కోసం, భార్య కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం ఈ పూజ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పూజా ఫలితంగా లోకమంతా సుఖంగా ఉంటుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు. మానేసి నువ్వు ఎందుకని పేర్లు చెప్తావు అసలు గుడికెడితే అంటే? ఇది అయోమయమైనటువంటి ధోరణి. లోలా అన్న పేరులోకి ఎవరు వచ్చేస్తారంటే వీళ్ళందరూ వస్తారు. మీరు ఎప్పుడైనా గుళ్ళో నిలబడ్డారనుకోండి, కాసేపు గుడి ఎరుగుల మీదకి వెళ్ళి కాసేపు కూర్చున్నారనుకోండి, సంకల్పం చేసేటప్పుడు మీరు పట్టేసి లోలాలోకి ఎంతమంది వస్తారు? అక్కడికి వెళ్ళి నిరపేక్షగా నిలబడి మీ గోత్రం చెప్పండి అంటే గోత్రం పేరు చెప్పి సకుటుంబస్య అని చెప్పండి అన్నాడు అనుకోండి, అంటే ఆయన ఈశ్వర అనుగ్రహాన్ని ఎలా కోరుకోవాలో ఆ మర్యాద తెలుసున్నవాడు అని అర్థం. అర్థం పర్థం లేకుండా ఇంకా అదే పని కింద అడ్రస్లన్నీ ఇచ్చి చెప్పించడం మొదలెట్టారనుకోండి, దానికి ఏమీ అర్థం ఉండదు. ఇంకా లోలా అంటే ఇంకా వైపరీత్యమైనటువంటి ధోరణితో ఉంటారు. ఈ ధోరణి ఎందువల్ల వస్తుంది అంటే, మీరు చూడండి, ఓ బ్యాంకుకి మీరు వెళ్ళి అక్కడ ఎవరైనా మీకు కనపడ్డారనుకోండి, ఏమిటండి ఇలా వచ్చారు అన్నారనుకోండి, వాడికి రెండే పనుల మీద వాడు రావాలి. ఒకటి డబ్బులు వేయడమన్నా వెయ్యాలి, తీయవన్నా తీయాలంతే. అది ఏ రకంగా వాడు అక్కడ వ్యవహారం జరపనివ్వండి, రెండే ఉంటాయి. డబ్బులు వెయ్యనన్నా వేస్తాడు, డబ్బులు తీయనన్నా తీస్తాడు. ఈ రెండూ కాకుండా ఇంకా దేనికైనా అక్కడికి వచ్చాడు అనుకోండి, వాడిని బయట ఉన్నవాడు బయటికి గెంటేస్తాడు. ఇంకో పని మీద అక్కడికి వెళ్ళకూడదు. ఏం తోచట్లేదండి కాసేపు ఇక్కడ కూర్చుందామని వచ్చానండి అనకూడదు. బ్యాంకుకి వెళ్ళి అలా కూర్చోకూడదు. బ్యాంకులో మీకు పని ఉన్నంతసేపే అక్కడ ఉండాలంతే. అలాగే సినిమా హాల్లో ఓ షో అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళిపోవాలి. చాలా బాగుందండి ఇక్కడ కూర్చుంటాను, మీకు అభ్యంతరం ఏంటి అనకూడదు. హౌస్ఫుల్ అవ్వట్లేదు కదా అంటే ఏం ఒప్పుకోరు. నేను ఎందుకు మీతో ఈ విషయం ప్రస్తావన చేస్తున్నాను అంటే, లోలా అన్న శబ్దంలో ఏమైపోతుందంటే ఈ అంతులేనటువంటి కోరికలు. దేవాలయానికి వెడుతున్నాం, ఎందుకు వెడుతున్నాం? ఈశ్వర దర్శనానికి వెడుతున్నాం. ఇంటికి ఎందుకు వెడతాం? అమ్మని నాన్నని చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి. అలా ఈశ్వరాలయానికి వెళ్తున్నాం, నా స్వామిని ఒక్కసారి చూడడానికి వెడుతున్నాను. ఇంకా ఎప్పుడైనా ఈయన దేవుడు అన్నారనుకోండి, అంతే వెంటనే గబగబా 4 కోరికలు చెప్పేయడం, వెంటనే గబగబా 10 అసలు ఈశ్వర అన్నాడు అనుకోండి ఎవరైనా, గబగబా 10 కోరికలు. అంటే అక్కడ కోరిక చెప్పకపోతే ఆయనకి తెలియదేమో, అయ్యో ఇక్కడికి వెళ్ళి చెప్పుకోకపోవడం వల్లే ఇది తీరలేదేమో. ఇంకా అసలు ఆ అజ్ఞానానికి హద్దుండదు. అంత విచిత్రంగా ఉంటారు కొంతమంది. అక్కడికి వెళ్ళి ఏమండి ఇలా చెప్పలేదు ఏమైనా అవుతుందా? గుడికి వెళ్ళారని సంతోషించడు. ఏమండి ఫలానా గుళ్ళోకి వెళ్ళండి అన్నాం అనుకోండి, ఏమండి ఆ గుళ్ళోకి వెడితే ఒంటి మీద స్నానం చేసినప్పుడు ఆ తడి బట్ట అక్కడ వదిలేయాలా అండి, పిడిచి తెచ్చేసుకోవచ్చా అండి? దానికి వేదంలో ఉంటుందండి. ఆ గుళ్ళోకి వెళ్తే నీ తడి బట్ట తెచ్చేసుకుంటావో అవతల పారేసుకుంటావో నీ ఇష్టం.
అర్థం లేని అనుమానాలు. ఎంత చెప్పండి అసలు కోణంలోకి రాడు. వాడి సంఘం అంతా దేని మీద అంటే కట్టి విప్పే బట్ట మీద కూడా తాదాత్మ్యది. ఒకవేళ మీరు, నేను అన్నానని కాదు, చూడండి, ఆ గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళండి, మీరు 200 మందిని తీసుకెళ్తూ ఎప్పుడైనా యాత్రకి ఎంతమంది లోల శబ్దంలోకి వస్తారో చూద్దామని ఒక నదికి స్నానానికి వెళ్తున్నప్పుడు, ఇక్కడ స్నానం చేసిన తర్వాత స్నానం చేసిన బట్ట ఇక్కడ వదిలేయాలి అన్నారనుకోండి, అంతే. మీరు చూడండి అలా ఒకసారి ఎంత కలకలం వస్తుందో. ఈ మాట గురువుగారు నిన్న రాత్రి చెప్పుండొచ్చు కదా, పట్టు చీర కట్టుకొచ్చాను, లేకపోతే ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టిన చీర అని ఒక ఆయన, అయ్యో ఇది పెద్దంచు పంచ, ఈ పంచ ఇందులో వదిలేయడమా, నేనేదో స్నానం చేసి పట్టుకెళ్ళిపోవచ్చు అనుకుని తెచ్చాను అని. అప్పుడు వెంటనే ఏమవుతుందంటే, ఏమండి ఒక్కసారి కాటేసుకెళ్ళి బట్ట మార్చుకొచ్చేసాను, ఏమండి అన్నాం, ఈ బట్ట వదిలేయాలని వాడికి బెంగ. లోల ఎంత తాపత్రయాలండి, ఎంత తాపత్రయమో చెప్పలేను. మీరు చూడండి, ఒక్కొక్కడు గుళ్ళోకి ఎడతాడు, ఇలా పెట్టి ఇలా 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 అంటుంటాడు. ఏమిటంటే ₹10 అనుకుని ₹5 వేసేస్తానేమోనని వాడి బెంగ. అందుకని ఈశ్వరుడు వీడికి 5 కోట్లు ఇవ్వాలి, వీడు ₹10కి ₹5కి తేడా కోసం వెతుకుతుంటాడు లోపల. ఎందుకంటే ఇలా తీసి ₹5 జేబులో పడేసుకుని ₹10 వేస్తే అర్చకుడు వీడు చూసి ఇలా అంటాడేమోనని తీయడమే ₹10 తీస్తాడు వీడు. లోల, నువ్వు వేసేది ₹10, కోరికలు 10 మంది కూతుళ్ళు, 10 మంది అల్లుళ్ళు, 80 కొడుకులు, 80 కోడళ్ళు, మనవలు, మునిమనవలు, ఓయ్ బాబోయ్, షాపుల పేర్లు, ఫ్రెండ్స్ పేర్లు, కుక్కల పేర్లు, ఇవన్నీ చెప్పాలి. ₹10 తోటి ఈశ్వరుడు ఇవన్నీ ఇచ్చేయాలి. ₹5 ఉన్నా తీడి ఇలా 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 అంటుంటాడు లోపల. ఎంత లోల మీరు చూడండి. ఈ లోల శబ్దం అంతా ఎక్కడ బాగా పైకి వస్తుందో తెలుసా అని అడిగారు. అమ్మవారి దగ్గరే వస్తుంది అన్నారు. ఎంత గొప్పగా మాట్లాడారు చూడండి. ఈ కోరికలన్నీ తనకున్నది దాచేసుకోవడం, ఇంకా ఇంకా కొత్త కొత్త కోరికలు సృష్టించేసి చెప్పేస్తూ ఉండడం. ఇంకా వాడు ఇంత ఉంటాడు, వాడు చక్కగా వయోవృద్ధిలోకి వచ్చి వాడికి విద్యాభ్యాసం బాగా ఉండాలి అనడు, వీడికి 4 పిల్లలు పుట్టి అని ఇంకా ఎంత దూరం పోతాడో, ఎందుకు వచ్చింది ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ. కాబట్టి లోల, ఈ లోల శబ్దము చేత నిరంతరమైనటువంటి కోర్కెలు. ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళు కోర్కెలే తప్ప, అసలు కోర్కె లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఈశ్వరుడు ఒకవేళ నీకు ఇవ్వవలసింది ఏమైనా ఉంటే నువ్వు అడగలేదు కాబట్టి ఇవ్వకుండా ఉంటాడా? ఒక్కనాటికి ఉండడు అలాగా, ఒక్కనాటికి ఉండడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకనొకప్పుడు నేను ఒక ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్ళాను. నాతో పాటు ఒక 2 ఎంతమందో ఉన్నారు. ఆ ప్రత్యేకమైన ప్రదేశంలో ఒక 4 రాళ్లు పెడితే ఓ ఇల్లు కట్టుకుంటారు అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఇల్లు 4 రాళ్లు పెడుతున్నారు, నన్ను పెట్టమన్నారు. నేను పెట్టనన్నాను. ఎందుకు పెట్టరన్నారు? ఈశ్వరుడు నాకు ఇల్లు ఇచ్చాడు చాలు, నాకు అక్కర్లేదు, అందుకని నేను పెట్టనన్నాను. అంటే వాళ్ళు అన్నారు, అదేంటి ఓ ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు ఉండకూడదా, పెట్టండి అన్నారు. అంటే నేను అన్నాను, అక్కర్లేదంటే నాకు తృప్తి ఉంది, ఒక ఇల్లు ఇచ్చాడు కదా, ఒక ఇల్లు కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పాక లేని వాళ్ళు ఉన్నారు. నాకు ఆర్సీసీ బిల్డింగ్ ఇచ్చాడు నా తండ్రి, అందులో ఉంటున్నానా ఇంకో చోట అద్దెకుంటున్నానా వేరు, నాకు వద్దులేండి, నాకు ఉంది కదా బిల్డింగ్, ఎక్కడో అక్కడ నాకు సొంత ఇల్లు ఉంది చాలు, నేను అడగనండి అలా ఈశ్వరుడు, నాకు సిగ్గుగా ఉంటుంది అలా అడగడానికి, నేను అడగనన్నాను. వీడు పిచ్చాడు మూర్ఖుడు అనుకున్నారు, వాళ్ళు రాళ్ళు పెట్టేశారు. నేను తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చేసినటువంటి చిత్రం ఏంటంటే, ఒక నెల అయ్యేటప్పటికీ వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి అన్నారు, ఏమండో వెళ్ళొచ్చిన వేళ విశేషం, మాకు మంచి స్థలాలు దొరికే ఇల్లు కట్టుకుంటున్నాం అన్నారు. చాలా సంతోషం అండి, గృహప్రవేశానికి వస్తాను కట్టుకోండి అన్నారు. మీరు పెడితే బాగుండేది అన్నారు. అంటే నేను అన్నాను, ఇప్పుడు దాని గురించి విచారం ఏముందండి, నేను అసలు ఆ విషయం పట్టించుకోలేదు, మీరు ఎందుకు దాన్ని పట్టుకుని పీక్కుంటారు, దాన్ని అలా వదిలేయండి అన్నాను. విచిత్రం ఏంటంటే, ఒక 20 రోజులైంది అనుకోకుండా నేను మా దొరగారి దగ్గరికి వెళ్ళి వస్తూ శివాలయంలో రోజు మా దొరగారి దగ్గరికి కూడా వెళుతుంటాను. అలా మా దొరగారి దగ్గరికి పోయి కూర్చుని మాట్లాడుతూ అకస్మాత్తుగా అనుకోకుండా ఏదో ప్రస్తావన వచ్చి, ఏంటి సాధారణంగా మా దొరగారు ఏదైనా చెప్తే నేను నా బుర్రతో ఆలోచించడం తక్కువ, ఇంకా నేను ఆయనకి అంత గౌరవం ఇస్తాను. దొరగారు ఏదైనా చెప్పారు అంటే అంతే, దొరగారు చెప్పిన మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తాను, నా సొంత ఆలోచనకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాను, రెండు విభేదిస్తే. దొరగారు ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు, అందులో మీరు ఫ్లాట్ తీసుకోకూడదా కోటేశ్వరారు అన్నారు. దొరగారు చెప్పారు ఆ మాట, అందుకని వెంటనే గౌరవం ఇచ్చాను. తప్పకుండా దొరగారు అన్నాను. వెళ్ళాము అంతే. వాళ్ళిద్దరికన్నా ముందు గృహప్రవేశం నేను చేశాను. అయితే ఇప్పుడు నేను కోరుకుంటే వచ్చింది ఆ ఇల్లు,
నేను కోరుకోను లేదు, లేకపోతే నేను కావాలని అడగను లేదు ఈశ్వరుణ్ణి. ఈశ్వర నువ్వు నాకు ఒకటి ఇచ్చావు, నాకు తృప్తిని నేను వచ్చేసాను. కానీ ముందు గృహప్రవేశం నన్ను చేయించాడు ఆయన. అప్పుడు నేను అనుకున్నాను నా నిమిత్తం ఏముంది, వీడు వద్దు వద్దు అంటున్నాడు కానీ పాపం వీడికో ఇల్లు ఇద్దాం అనుకున్నాడు ఆయన, ఇచ్చాడు. ఈశ్వర ప్రసాదం అనుకున్నాను అంతే. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే